కొత్తగా మార్కెట్లో పవర్ బ్యాంక్ స్కామ్ అనేది ఒకటి జరుగుతుంది. అదేంటంటే ఇప్పుడు పవర్ బ్యాంక్స్ అనేవి ఉంటాయి కదా, మనము ఏదో ఒక ప్లేస్కి అర్జెంటుగా వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళిన సమయంలో మన ఫోన్లో ఛార్జింగ్ అనేది తక్కువగా ఉంటుంది. అరే ఎక్కడైనా ఛార్జర్ పాయింట్ ఉంటే బాగుండు, లేదంటే ఎవరిదన్నా పవర్ బ్యాంక్ అడిగి మరీ మనము ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉంటాం కదా. అలాంటి సందర్భాలలో కూడా మనము వారి యొక్క యూఎస్బి కేబుల్ అనేది యూజ్ చేస్తుంటే మనకు తెలియకుండానే మనకు సంబంధించిన ఫొటోసు, వీడియోసు, బ్యాంక్ డీటెయిల్స్ అంతా కూడా మన ఫోన్ నుంచి వెళ్ళి వాళ్ళ ఫోన్లోకి ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది జరుగుతుంది. మన అకౌంట్లో ఉన్న డబ్బులు కూడా మాయమవుతున్నాయి. ఇది ఎలా జరుగుతుంది అంటే రీసెంట్గా, అంటే ఇది నా దగ్గరికి రాలేదు కేసు, నేను ఈ కేసుని చూశాను అన్నట్టు, కోర్టులోకి వచ్చింది కాబట్టి నేను అందరికి అలర్ట్మెంట్ కోసం నేను ఈ కేసుని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఒక వ్యక్తి ఏం చేశాడంటే ట్రావెల్ చేస్తూ ఉన్నాడు. అతను పవర్ బ్యాంక్ అంటే ఏదైతే ఛార్జర్ ఉంటుందో అది మర్చిపోవడం జరిగింది. పక్కన ఒక వ్యక్తి ఏదైతే యూఎస్బి కేబుల్తోని పవర్ బ్యాంక్ యూజ్ చేస్తూ ఉన్నాడు. చేయగానే బ్రదర్ ఒకసారి ఇస్తారా అండి, నాది కొంచెం ఛార్జింగ్ అయిపోయింది అని చెప్పేసి అనగానే అతను ఏం చేశాడు, సరే అని చెప్పేసి ఒక్క నిమిషం అండి ఇది పని చేయదు అని చెప్పేసి వేరే కేబుల్ పెట్టేసి దాన్ని ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత అతను ఏం చేశాడు, సరే అని చెప్పేసి అతనికి కావాల్సింది ఏంటి, ఛార్జింగ్ ఎక్కాలి. మొత్తం ఫోన్లో కొంచెం బ్యాటరీ అనేది ఫుల్ ఉంటే అతను వెళ్తున్న వర్క్కి కొంచెం రిలవెంట్గా కాల్స్ చేసుకోవడం కానివ్వండి, లేదంటే అంత ఇన్ఫర్మేషన్ అంతా ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉంటుంది కాబట్టి పెట్టాడు. పెట్టిన తర్వాత అతను ఏం చేశాడు, ఛార్జింగ్ పెట్టేసి అతను ఫోన్ ఆన్లోనే పెట్టాడు. ఆన్లో పెట్టేసి అతను ఏదో సెర్చ్ చేస్తున్న సమయంలో ఇతనికి సంబంధించినవన్నీ కూడా అతని ఫోన్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఈ విషయం ఇతనికి తెలియదు.